అయితే ఇక్కడ నవీన్ యాదవ్‌కు ఉన్న బలాలేంటి? బలహీనతలేంటి? ప్లస్, మైనస్‌లో చూసుకుంటే? అంటే నవీన్ యాదవ్ గారికంటే వాళ్ళ నాన్నగారికి ఉన్న ఒక అంశం అనేది కొంచెం నెగిటివ్ చూపిచ్చారు. అది ఒకటి నెగిటివ్. సో, నవీన్ యాదవ్ గారు చేసిన సోషల్ సర్వీసు ఓడిపోయినా, గెలిచినా పబ్లిక్‌లో ఉంటారు అన్న ఫీలింగు. అంటే 2 సార్లు ఓడిపోయినా సరే పబ్లిక్‌లో ఉన్నారు. సొంత ఖర్చులతోటి ఆయన స్వచ్ఛంద సంస్థ కూడా ఆయన సర్వీస్ చేస్తున్నారు. సో, ఓడిపోయినా, గెలిచినా సరే నవీన్ యాదవ్ గారు మాకు అందుబాటులో ఉంటారు. మాకు దగ్గరలో ఉంటారు. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా సరే మాకు అందుబాటులో ఉంటారు అనేది పార్టీ కోణంగా కాకుండా వ్యక్తిగతంగా చూస్తారు. వాళ్ళ నాన్నగారిది ఒక మైనస్సు. ఈయనది ఒక ప్లస్. ఈయన సోషల్ సర్వీస్ చేయడం అనేది ఒక ప్లస్ అయింది. వాళ్ళ నాన్నగారిది ఒక మైనస్. మైనస్సు, ప్లస్సు 2 కలిపితే కదా పవర్ జనరేట్ అవుతది. ఒక మైనస్ వైరు, ఒక ప్లస్ వైర్ కలిస్తే పవర్ జనరేట్ అవుతది. సో, ఇక్కడ కూడా ఈ యొక్క ఫార్ములా ఇంప్లిమెంట్ అవ్వడానికి 10 ఇయర్స్ పట్టింది నవీన్ యాదవ్ గారికి. ఒక మైనస్ వాళ్ళ నాన్నగారి మీద ఉన్న ఒక మైనస్ పాయింటు, నవీన్ యాదవ్ గారు ఉన్న పాజిటివ్ కోణం, ఈ 2 కూడా ప్లస్, మైనస్ కలవడానికి 10 ఇయర్స్ పట్టింది. ఇప్పుడు ఆ ఫార్ములా అనేది వర్కౌట్ అవుతది. కాబట్టి 2 మైనస్, ప్లస్ ఈసారి ప్లస్ అయ్యి మైనస్, ప్లస్ అయ్యి ఇప్పుడు మనకి వాళ్ళు అనుకున్న ఫార్ములా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి.